హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టిచ్ అండ్ ఆర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలోన హ్యాండ్ మేడ్ పౌచ్ ఎలా చేయాలో చూద్దాం. హ్యాండ్ మేడ్ పౌచ్ చూద్దాం. దీనికోసం చిన్న క్లాత్, ఇంట్లో ఉంటాయి కదండి బ్లౌజ్ పీసెస్ మిగిలిపోయినవి, ఆ క్లాత్ అయితే తీసుకున్నాను. పొడవేమో వచ్చి 12 ఇంచులు, 11 ఇంచులు, వెడల్పేమో 12 ఇంచులు తీసేసుకున్నాను. చూడండి, దీనికోసం ఫామ్ షీట్ ఒకటి తీసుకున్నాను. సేమ్ సైజు, పొడవు 11 ఇంచులు, వెడల్పు 12 ఇంచులు. లైనింగ్ ఒకటి తీసుకున్నాను. అన్నీ సమానం కట్ చేసుకోవాలి. సమానం కట్ చేసుకొని ఇంకా గ్యాప్ 2 ఇంచెస్ గ్యాప్ 2 ఇంచెస్కి కుట్టు వేసుకోవాలి. మార్క్ చేసుకొని టేప్తో మార్క్ చేసుకొని కుట్టు వేసుకోవాలి. రెండు వైపులా మార్క్ చేసుకొని కుట్టేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. లేదంటే పై కుట్టు ఒకలాగా, కింద కుట్టు ఒకలా వస్తుంది. స్కేల్తో లైన్ వేసుకుంటే మనకి ఆ లైన్ మీద అలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలవాటు ఉన్న వాళ్ళకైతే స్ట్రైట్గా అలా వచ్చేస్తుంది కుట్టు. బిగినర్స్, అలవాటు లేని వాళ్ళకైతే కుట్టు కొద్దిగా క్రాస్ అవుతుంది కదండి. వాళ్ళకి ఏంటంటే స్కేల్తో ఇంకా అలా లైన్ గీసుకుంటే సరిపోద్ది. అయిపోయింది. దీనికి సమానంగా ఇంకా కుట్టేసుకుంటే సరిపోద్ది. చూడండి, నేను కుట్టుకున్నాను. ఇప్పుడు జిప్ పెట్టుకుందాము. జిప్ రివర్స్లో పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పైన జిప్పు పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. దాన్ని మళ్ళీ రివర్స్ తిప్పి ఇలా కుట్టేసుకోవాలి. చూడండి, మనకి సరిపడా జిప్ ఉంచుకొని ఎక్స్ట్రా కొద్దిగా జిప్ ఉంచి కట్ చేసుకోవాలి. మళ్ళీ అవతల వైపు కూడా సేమ్ అలానే ఈ జిప్పు ఓపెన్ చేసి అవతల వైపు కూడా సేమ్ అలానే కుట్టుకోవాలి. ఇది కూడా రివర్స్ చేసి కుట్టుకోవాలి. చూడండి, ఇంకా రన్నర్ ఎక్కించుకోవాలి జిప్కి. రన్నర్ ఎక్కించడం రాకపోతే ఆ సైడ్కి ఉంది కదా, అది కొద్దిగా ఇటువైపు అటువైపు రెండు వైపులు కొద్దిగా తీగ లాంటిది లాగి ఆ జిప్ లోపల పెట్టి లాగితే వచ్చేస్తుంది. అలాగా రెండు సార్లు ఒకసారి వేసి ఇంకోసారి మళ్ళీ రెండోసారి కూడా వేయాలి. చూడండి, అయిపోయింది జిప్పు. దీన్ని ఇప్పుడు రివర్స్ తిప్పేసుకొని మిడిల్లో మార్క్ చేసుకోవాలి. రివర్స్ తిప్పేసుకొని మిడిల్లో మార్క్ చేసుకోవాలి. దీనికి చిన్న హ్యాండ్ థ్రెడ్ లాగా నేను ఒకటి పెడుతున్నాను. మామూలుగా జిప్ అది కరెక్ట్ జిప్ మీద పడేటట్టు చూసుకొని పెట్టుకోవాలి. కరెక్ట్గా ఆ జిప్ ఉంది కదా, జిప్ పైన పడేటట్టు పెట్టేసుకొని ముందు సైడ్ జాయింట్ చేయకముందే అది కుట్టేసుకోవాలి. రఫ్ చేసి బాగా కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. 4 సైడ్స్ మార్క్ చేసుకోవాలి. సరే, మిడిల్ ఆ జిప్కి ఈ మిడిల్ పార్ట్ వచ్చేటట్టు పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. 4 సైడ్స్ అటు 1.5 ఇటు 1.5, 4 సైడ్స్ 1.5 వచ్చేటట్టు, లేదా 1.5, 1.5 అయినా 1.5 అయినా వచ్చేటట్టు మార్క్ చేసి కట్ చేసుకోవాలి. 4 సైడ్లు కట్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేయాలి.
అది ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. బాక్స్ షేప్లో ఫోల్డ్ చేయకూడదు, అది స్ట్రైట్గా ఫోల్డ్ చేయాలి. ఇది చూడండి నేను చేస్తున్నాను కదా, అలా స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకోవాలి 4 సైడ్స్. చూడండి ఫోల్డింగ్ అయిపోయింది బాగా. ఇప్పుడు అవి పోగులు రాకుండా ఉండడం కోసము ఒక లోపల లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ క్లాత్ వేసి 4 పక్కల కుట్టుకోవాలి. లైనింగ్ క్లాత్తో కవర్ చేసుకోవాలి పోగులు రాకుండా ఉండడం కోసం. ఓకే, ఇప్పుడు అది ఒక లైట్ స్క్వేర్ షేప్ రావడం కోసం ఇప్పుడు 4 సైడ్స్ ఉన్నాయి కదా, అవి 4 సైడ్స్లోన కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టేసుకోవాలి. ఒక పాదం గ్యాప్ ఇచ్చేసి కుట్టుకోవాలి. ఫోర్ సైడ్స్. ఇప్పుడు జిప్ ఓపెన్ చేసి చూస్తే పౌచ్ రెడీ అండి. 4 సైడ్స్ ఇలాగా మొత్తము బయటికి లాగాలి. అదిగోండి పౌచ్ రెడీ. ఓకేనండి, నా ఛానల్ ఇప్పటి వరకు చూడనట్టయితే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్.